ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ వాల్యూ అండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ cos స్క్వేర్ ప్లస్ 3sin స్క్వేర్ ప్లస్ 2? సో ఇదేదో చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అని అనుకోవద్దు, అంత పెద్ద క్వశ్చన్ అని చూసి సింపుల్గా చిన్న ట్విస్ట్ ఇస్తే ఇది చాలా సింపుల్గా మారిపోయింది. ఎలాగో చూద్దాం. సో cos స్క్వేర్ ప్లస్ 3sin స్క్వేర్ అని అన్నారు కదా. సో వాట్ ఐ విల్ డూ ఈస్ ఈ 3sin స్క్వేర్ని స్ప్లిట్ చేస్తాను. ఎట్లాగా 3sin స్క్వేర్ నేను sin స్క్వేర్ ప్లస్ 2sin స్క్వేర్ అని రాస్తాను. ఓకే, 3sin స్క్వేర్ స్ప్లిట్ చేసాం కదా. సో దీనికి ముందే ఉంది cos స్క్వేర్ ఉంది, cos స్క్వేర్ ప్లస్ 3sin స్క్వేర్ ప్లస్ 2. ఓకే, ఇప్పుడు చూడండి cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ ఇక్కడ వరకు ఏమవుతుంది, ఇది అందరికీ తెలుసు, మనం స్కూల్లో నేర్చుకున్నాం కదా. cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ ఇస్ 1. సో దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2. 1 ప్లస్ 2 ఈజ్ 3. సో దిస్ బికమ్స్ 3 ప్లస్ 2 sin స్క్వేర్ తీటా. ఇప్పుడు మన క్వశ్చన్ సింప్లిఫై అయిపోయింది. 3 అనేది కాన్స్టెంట్, 2 sin స్క్వేర్కి మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే 90 degrees దగ్గర. సో sin వాల్యూ ఈజ్ 1. సో మ్యాక్సిమం వాల్యూ హియర్ ఈజ్ 3 ప్లస్ 2 5. అండ్ వాట్ అబౌట్ ద మినిమం వాల్యూ? దీనికి మినిమం వాల్యూ ఎక్కడ వస్తుంది అంటే థీటా ప్లేస్లో 0 వస్తే కనుక మనకి సైన్ వాల్యూ 0 అయిపోద్ది, ఈ టర్మ్ మొత్తం కూడా 0 అయిపోద్ది. సో మినిమం వాల్యూ ఈజ్ 3. సో 5 and 3 is the maximum and minimum value. What is the difference between these two? 5 minus 3 is 2. That's it.